హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య స్మార్ట్ ఆఫ్టర్ సమ్ గ్యాప్. ఈరోజు నేను రాజమండ్రిలో ఉన్నటువంటి లాలా చెరువులో ప్రత్యేకించి గణపతి నవరాత్రి ఉత్సవాలకి ప్రత్యేకంగా వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈ తయారీ విధానం అసలు ఏమేమి చేస్తారు ఇక్కడ, ఈ విశేషాలన్నీ ఒకసారి చూద్దామని మీకు చూపిందామని వచ్చాను. ఒకసారి లుక్ వేయండి. ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చిందంటే చాలు వీధులన్నీ రంగులు పులుముకుంటాయి. కానీ ఆ ఉత్సవాల వెనుక వేల మంది కళాకారులు ఊపిరి దాగుందని మీకు తెలుసా? ఇంత భారీ విగ్రహాలు తయారు చేయడం అంత సులభతరం కాదు. దీని వెనుక ఎంతో మంది శ్రామికుల శ్రమ దాగి ఉంటుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితికి 3 నుంచి 6 నెలల ముందుగానే కళాకారులు విగ్రహాలను తయారు చేయడం మొదలు పెడతారు. చూసారా, మన రాజమండ్రికి వినాయక చవితి ఉత్సవాలు ముందే వచ్చేసాయి. ఒక్కసారి ఈ విగ్రహాలు చూసారంటే ఇంకా ఇక్కడి నుంచి కదలలేరు. మీరు కూడా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంత భారీ విగ్రహాలు మనకి మట్టితో తయారు చేయడం అంత సాధ్యమైన పని కాదు. కాబట్టి ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసి ఇక్కడ అమ్మకానికి ఉంచుతారు. ఒక విగ్రహం తయారైందంటే అది కదల్చడం అంత ఈజీ కాదు. దీని కొరకు ప్రత్యేక బృందం, భారీ వాహనాలు అవసరమవుతాయి. ఒక్కో విగ్రహం సుమారు 300 నుంచి 600 కేజీల బరువు వరకు ఉండవచ్చు. ఇక్కడ కేవలం వినాయకుని విగ్రహాలు మాత్రమే కాదండి, రాధాకృష్ణుల విగ్రహాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. రాజస్థాన్ నుంచి వచ్చి రాజమండ్రిలో స్థిరపడినటువంటి ఈ కుటుంబం యొక్క జీవనాధారం ఈ విగ్రహాలను తయారు చేయడం మీదే ఆధారపడి ఉంటుంది. ఎంతో చూడముచ్చటగా విభిన్న ఆకృతుల్లో శిల్పాలను తయారు చేయడం వీరి యొక్క నైపుణ్యం. ఈ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీరి వద్ద 5,000 నుంచి 50,000 వరకు విగ్రహాలు కలవు. ప్రతి విగ్రహం వెనుక ఒక కథ అయితే ఉంటుంది. కళాకారుడి కళ, శ్రమ, కష్టం, పూజారి నమ్మకం, మూర్తికి ప్రాణప్రతిష్ఠ, పదుల సంఖ్యలో పనిచేసే కళాకారుల చేతిలో నుంచి వచ్చి వేల మందిని ఆనందింపచేసే గణపయ్య. ఇవి ఉత్సవం మాత్రమే కాదండి, కొన్ని జీవితాలకే ఆధారం. మీరు గనక ముందుగా వీరి వద్దకు వెళ్ళినట్లయితే మీకు నచ్చిన రీతిలో మెచ్చిన విధంగా వినాయకుని విగ్రహాలు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. అంతేకాదండి, మీరు గనక మన వీడియోని వీళ్ళకి చూపించినట్లయితే స్పెషల్ డిస్కౌంట్ని కూడా పొందవచ్చు. ఇటువంటి విగ్రహాల కోసం ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. ఒక్కో విగ్రహం వెనుక సంవత్సరం పాటు కళాకారుల శ్రమదానం, కష్టార్జితం కనిపిస్తూ ఉంటాయి. విగ్రహాలు తయారయ్యాక రంగులు పులుముకుంటాయి. రంగులతో పాటు కాంతులతో మెరిసేలా తయారవుతారు గణపయ్య. ఇలా తయారైన గణపతులను అంగరంగ వైభవంగా వీధుల్లోకి తీసుకువెళ్లి 9 రోజుల పూజలు అందుకున్నాక నిమజ్జనం చేస్తారు.
రాజమండ్రిలో ఈ తయారీ ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అదేనండి, మన రాజమండ్రిలో గ్లో గార్డెన్ ఉంది కదా, గ్లో గార్డెన్ ఆపోజిట్ స్ట్రీట్లోనే ఈ వినాయకుడి విగ్రహాలు తయారీ ఉంటుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడికి.